అయితే మా యొక్క పట్టణము మా యొక్క పురస్థితి మహామంత్రి రాధా అయోధ్య నగర్ మరి అంటున్నావా అయితే మాత్రం నా యొక్క నామధేయమైన హరిశ్చంద్రుడు అయితే మా యొక్క జనకుడైన త్రిశంకు మహారాజు అవును ఇంకా త్రిశంకు మహారాజు మాత్రం మా కన్న తండ్రి కాదు పెంచిన తండ్రి అవును అయితే మా కన్న తల్లిదండ్రులు ఎవరు అంటున్నావా ఇటును మా యొక్క కన్న తల్లిదండ్రులు ఎవరంటే హరి తండ్రి చంద్రుడు తల్లి ఏమన్నా ఇందా ముందు చంద్రుడు మగవాడు ఇద్దరు మగలే కదా. అయితే హరి మగవాడే చంద్రుడు మగవాడు వాళ్ళిద్దరు మాత్రం తల్లిదండ్రులు అని చెప్తున్నావు. అసలు మరి ఇద్దరు మగవాళ్ళకు నువ్వు ఎలా పుట్టావని అడుగుతున్నావు అంతే కదా మరి. అయితే మహామంత్రి అయ్యా అయితే నా పుట్టుక గురించి చెప్పాలంటే అందరూ నిశ్శబ్దంగా ఉండి వినవలసింది. చెప్పాలా మరి తప్పదు కదా. వింటారా? అవును మహామంత్రి. అయ్యా అయితే హరిశ్చంద్రుడికి నేను ఎలా పుట్టాను మరి నా నామధేయం హరిశ్చంద్రుడు అని ఎలా వచ్చింది అవును అంటే చెప్పమంటున్నావు కదా. అయితే ఒక రోజు సమయమందున ఆ యొక్క కైలాసంలో పార్వతి పరమేశ్వరుడు ఇద్దరు మాత్రము గొడవ పడుతున్నారు. ఏమంట గొడవ పడుతున్నారు? ఏమాట? పార్వతీదేవి తన భర్త అయిన శంకరుని అడుగుతుంది, ఏమిటి పరమేశ్వర, నీవు మాత్రం ఎంతో గొప్పవాడి, నిన్ను మించిన దేవుడు మాత్రం లేడు, కానీ నువ్వు ఇలా ఎందుకున్నావు? నీకు చూస్తే పెయ్యి నిండా విభూతి ఉంటుంది, మెడలో మాత్రం శిరసులు ఉంటున్నాయి, నడుముకు మాత్రం పులి చర్మం ధరిస్తున్నావు. మరి వేరే వాళ్ళు చూసినా ఆ యొక్క విష్ణుమూర్తున్నాడే అతను మాత్రం పాల కడలిలో ఆరాంగా మాత్రం పాన్పుపై పడుకొని ఎంతో పట్టు పితాంబరాలు ధరిస్తున్నారు. ఆ యొక్క బ్రహ్మ ఉన్నాడు, అతను మాత్రం లిఖితం రాసుకుంటా అక్కడ ఎంతో అందంగా మాత్రం ఉన్నాడు. కానీ నువ్వేంటి అంద విహారంగా ఉన్నావు అని చెప్పేసి పార్వతీదేవి శంకరుణ్ణి అడిగింది. అడుగుతప్పుడు శంకరుడు చెప్తున్నాడు, దేవి పార్వతి, ఎవరి ప్రారంభం ఏముంటుందో, ఎవరితోటి ఏ కార్యం చేయబడుతుందో వారితోటే జరుగుతుంది. కానీ దీనికి నువ్వు సందేశించి ఈ రోజు మాత్రం నన్ను నిందిస్తున్నావు, నేను ఇలా ఉన్నానని. కానీ ఇప్పుడు నిందించావు కాబట్టి ఇప్పుడు నీకు తెలియకపోతే ఎప్పటికీ తెలియదు. మరి నీకు తెలియాలంటే నేను చెప్పాలి. కాబట్టి నువ్వు ఒక్కొక్కటి అడిగినా దానికి నేను జవాబు చెప్తానని చెప్పేసి
ఆ యొక్క శంకరుడు మాత్రం అన్నాడు. పార్వతి. అవును. అయితే పార్వతి అడుగుతుంది, స్వామి నీకు మాత్రం ఒళ్ళంతా విభూతి పెట్టుకున్నావు మరి ఎందుకు అని చెప్పి అడిగింది. అసలు విభూతి ఎందుకు పెట్టుకున్నానంటే ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది మహామంత్రి అయ్యా? అయితే మాత్రం మొదటగా ఈ సృష్టి పైన భూమి మీద పుట్టింది ఓంకారనాదం ఒకటి. ఓంకారనాదమే ఫస్ట్ పుట్టింది. భూమి పుట్టకంటే ముందు మాత్రం ఓంకారనాదం పుట్టింది. ఓంకారనాదం పుట్టిన తర్వాత ద్వితీయ అనే రాక్షసి ద్వితీయ శక్తి మహాశక్తి మాత్రం పుట్టింది. భూమి మీద ఉన్నటువంటి ప్రాణులు రెండే రెండు. ఒకటి ఓంకారనాదం, రెండు ద్వితీయ అనే రాక్షసి, ఒక పెద్ద శక్తి అన్నట్టు ఆమె. అయితే ఆమె మాత్రం పెరిగి పెద్దదై యవ్వన స్త్రీకాంతగా అయిపోయింది. ఎవరు ఎవరు? ద్వితీయ అనే మహాశక్తి శక్తి. ఆ శ్రీకాంత మాత్రం యవనమైంది కాబట్టి యవన వయసుకు వచ్చినప్పుడు పెళ్లిడు కావాలి. మరి ఆమెకు వయసు పెరిగింది కాబట్టి ఆమెకు విరహతాపం ఎక్కువైపోతుంది. అప్పుడు ఏం చేయాలని చెప్పేసి ఆ యొక్క ద్వితీయ అనే రాక్షసి మాత్రం ఆలోచిస్తూ ఈ భూమండలం అంతా మాత్రం తిరిగి అలసిపోయింది. ఎక్కడ చూసినా ఒక మగ పురుషుడు మాత్రం లేడు. ఆ మగ పురుషుడు లేకపోతే నా విరహం తగ్గేటెట్లా, నేను సంతృప్తి చెందేదెట్లా అని చెప్పేసి ఎంతో చింత చెంది కూర్చుంది ఆ యొక్క ద్వితీయ అనే రాక్షసి. అప్పుడు ఆలోచన చేసింది, ఇట్లా కాదు ఎట్లా చేసి నా విరహతాపం తప్పించుకోవాలి, లేదంటే నేను పుట్టేందుకు ఈ భూమి మీద బతికేందుకు మగవాడు లేనటువంటి నేను ఎందుకు అని చెప్పేసి ఆమె పెద్ద ఆలోచన చేసి ఎంతో బాధపడుతూ ఏం చేసిందంటే ఈ భూమిని నుంచి మాత్రం 3 పిడికిల మన్ను తీసుకొని 3 పిడికిల మన్ను తీసుకొని 3 పిడికిల మన్ను తిని 3 గుడ్లు పెట్టింది ఆ యొక్క ద్వితీయ అనే రాక్షసి శక్తి. ఆ 3 గుడ్ల నుండి మాత్రం పుట్టినటువంటి ఎవరో తెలుసా? ఎవరు? విష్ణు ఈశ్వర బ్రహ్మ. విష్ణు ఈశ్వర బ్రహ్మ ఈ ముగ్గురు త్రిమూర్తులు మాత్రం ఆ గుడ్ల నుండి జనించినటువంటి వారు. అయితే మాత్రం ఈ ముగ్గురు మాత్రం పెరిగారు కదా, ఈ ముగ్గురిని కన్నదెవరు? అయితే మాత్రం ఆ ద్వితీయ అనే రాక్షసి మాత్రం ఈ ముగ్గురిని కన్నది. కాబట్టి వీళ్ళని మాత్రం ఎంతో పెంచి పెద్ద వారిని చేసి అన్ని విద్య బుద్ధులు నేర్పి వాళ్ళకు మాత్రం ఎంతో ఘనంగా మాత్రం సేవలు అందించినటువంటి ఆ యొక్క తల్లి ద్వితీయ. అప్పుడు బ్రహ్మ విష్ణు ఈశ్వర వీళ్ళు మాత్రం యవ్వన స్థాయికి చేరుకున్నారు. యవ్వనం వచ్చిన తర్వాత అప్పుడు మాత్రం ఆ యొక్క ద్వితీయ అనే రాక్షసి ఆమె ఒక ఆలోచన చేసింది. ఏమనంటే నేను మాత్రం అలనాడు మగ పురుషుడు లేని స్వయంలా ఈ మన్ను తిని మాత్రం గుడ్లు పెట్టి వీళ్ళని పెంచి పెద్దవారిని చేశాను. ఇప్పుడు మాత్రం వీళ్ళ ద్వారా నేను విరహతాపం తగ్గించుకుంటాను, వీళ్ళతో మాత్రం పొందు చేసినా నాకెంతో ఆనందం అని చెప్పేసి ఆమె యొక్క ఆలోచన చెడు ఆలోచన మాత్రం ఆమెకు పుట్టింది. పుట్టిన పిమ్మటైనా ఆమె అడుగుతుంది, బ్రహ్మ విష్ణు ఈశ్వర మీరు మాత్రం నాకు తృప్తి పడేలా మీరు మాత్రం నాతో విరహం చేయాలని చెప్పేసి నాతో కూడి మాత్రం ఉండాలని చెప్పేసి ఆ యొక్క ద్వితీయ అనే రాక్షసి అడిగింది. అప్పుడు శంకరుడు బ్రహ్మ విష్ణు అంటున్నారు, ఏమిటమ్మా నువ్వు తల్లివి, నీతో మేము రతి చేయడం ఏమిటి, ఇది మాత్రం మహాపాపం కదా, ఇది మా నుంచి కాదని చెప్పేసి ఎట్లా కాదని చెప్పేసి ఆ ద్వితీయ అనే రాక్షసి మాత్రం వీళ్ళు ఎంబట పడుతుంది. బ్రహ్మ విష్ణు ఈశ్వర ఆమె మాత్రం వస్తుంటే వీళ్ళు ముంగట పరిగెత్తిపోతున్నారు. ఆ లూరుకా మాత్రం బ్రహ్మ విష్ణు తప్పించుకున్నాడు. శివశంకరుడు మాత్రం నిల్చొని అంటున్నాడు, అమ్మా ద్వితీయ నీవు మాత్రం మా కన్న తల్లివి, ఎప్పుడైతే నువ్వు మా నుంచి సుఖం కోరుతున్నావో నీకు సుఖ పెట్టే బాధ్యత మాది. కానీ ఒక్క మాట అని చెప్పి ఆ యొక్క శంకరుడు అడిగాడు. మరి ఏమిటి ఆ మాట అని చెప్పేసి, నీవు మాత్రం ఎంతో దూరం నుంచి ఉరుకుతూ మా ఎంబట వచ్చావు కాబట్టి నీ ఒళ్ళంతా చెమటలు పోసి దుర్గంధం తయారైపోయింది, దుర్వాసన వస్తుంది. కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళి గంగలో స్నానం చేసి వచ్చిన అప్పుడు సంతోషంగా నీతో మాత్రం పొందు చేస్తానమ్మా అని చెప్పేసి ఆ యొక్క శంకరుడు అడిగాడు. అప్పుడు ద్వితీయ అనే రాక్షసి సరే ఇప్పుడు ఎట్లయితే ఉంది నాకు మాత్రం తృప్తి చెందడమే ముఖ్యం అని చెప్పేసి సరే నువ్వు చెప్పిన విధంగా నేను గంగలో స్నానం చేస్తానని చెప్పి ఆ ద్వితీయ అనే రాక్షసి మాత్రం గంగలో స్నానం చేయడానికి పోయి మాత్రం ఆ గంగ ఒడ్డుకుపోయిన తర్వాత ఆమెకు మాత్రం చిత్రకన్ను తీసి అక్కడ ఒడ్డు పైన పెట్టింది. శంకు త్రిశూలం ఇవన్నీ తీసి మాత్రం ఒడ్డు పైన పెట్టి గంగలో స్నానం ఆడుతుంది ఆ ద్వితీయ అనే రాక్షసి, అది శక్తి. అయితే అప్పుడు మాత్రం శంకరుడు చూశాడు, అపాయం వచ్చినప్పుడు ఉపాయంతో తప్పించుకోవాలి కాబట్టి సరాసరి మాత్రం అక్కడికి వెళ్లి ఒడ్డు పైన ఉన్నటువంటి ఆ త్రినేత్రాన్ని మాత్రం తీసుకొని ఆ బ్రహ్మ మాత్రం చిత్ర కన్నును తీసుకొని 3వ కన్నుగా ధరించాడు ఆ యొక్క శంకరుడు. ఆ కన్ను ఎవరిది? ద్వితీయ అనే రాక్షసి యొక్క చిత్రకన్ను తీసుకొని మాత్రం నుదుటి పైన పెట్టుకొని అప్పుడు మాత్రం ఆ భోలో శంకరునికి మాత్రం త్రినేత్రం అనే 3వ కన్ను ఉన్నదని చెప్పేసి మనం అంటున్నాం. అక్కడ మాత్రం ఆ కన్ను పెట్టుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి త్రిశూలాన్ని శంకును అన్ని మాత్రం తీసుకొని
చేతిలో పట్టుకున్నాడు. అప్పుడు చూశాడు, అవి ఎప్పుడైతే పెట్టుకున్నాడో భూమి నుంచి ఆకాశం వరకు ఎత్తున పెరిగి మాత్రం నిల్చొని ఎంతో కోపం దాచి క్రోధ మానసుడై మాత్రం చూస్తున్నాడు ఆ యొక్క శంకరుడు. అప్పుడు ద్వితీయ అనే రాక్షసి గంగలో తానం చేసి అతని వద్దకు వచ్చింది. వచ్చి మాత్రం ఇప్పుడు మాత్రం తానం చేసి రమ్మను, తానం చేసి వచ్చాను కాబట్టి నాతో విరహ తాపం ఎక్కువైపోతుంది, నీవు నన్ను సంతోషపడాలని చెప్పేసి అడిగింది. అప్పుడు శంకరుడు ఎంతో కోపంతో మాత్రం తన మూడో కన్ను నుండి అగ్నిని మాత్రం కురిపించి అగ్ని భూగోళంగా చేసి ఆమెను మాత్రం ఆ మంటల్లో భస్మం చేసినటువంటి కారణకర్త ఆ యొక్క శంకరుడు. ఆ భస్మం మొత్తం కాలి కుప్పగా మాత్రం బూడిది మొత్తం అయిపోయింది. ఎవరిది? ఆ యొక్క రాక్షసి, ఆ యొక్క శంకరుని తల్లి. అప్పుడు మాత్రం ఆ బూడిదినంతా తీసి అప్పుడు ఏం చేశాడంటే ఆ బూడిదిని మాత్రం 3 భాగాలుగా చేసి, ఒకటి పార్వతి, 2 లక్ష్మీదేవి, 3 సరస్వతిదేవి, 3 ముగ్గురిని మాత్రం ఆది శక్తులుగా ఈ భూమి మీదకి పంపించినటువంటి కారణకర్త ఆ భోలో శంకరుడు. అప్పుడు చూశాడు, ఈ బూడిది అయినటువంటి ఈ భస్మాన్ని మాత్రం ఇక్కడ వదిలినా నాకు బాగుండదు, ఇది ఎవరిదంటే నా తల్లిదని చెప్పి ఎవరైనా నిందించవచ్చు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మిగిలిన బూడిదిని మాత్రము తీసుకొని తన ఎద పైన, తన నుదుటి పైన, తన ఒళ్ళంతా రాసుకున్నాడు. అదే ఇప్పుడు మనం విభూతిగా ధరిస్తున్నాం. ఎందుకున్నదో తెలుసా విభూతి? తన తల్లి విభూతి కాబట్టి తన తల్లికి గుర్తుగా శంకరుడు మాత్రం తన విభూతిగా ధరించి ఉన్నాడు. విభూతి గడిచిపోయింది కదా. మరి ఇంకా రెండోది, మరి నీకు ఒళ్ళు నీకు మాత్రం మడిపంచ ఉంది కదా, విష్ణు ఎంతో పట్టు పితాంబరాలు కడుతున్నాడు, నువ్వెందుకు మాత్రం ఆ పులి చర్మం ధరిస్తున్నావు అని చెప్పేసి రెండో ప్రశ్న వేసింది పార్వతీదేవి. అయితే మాత్రం చెప్తున్నాను విను, నేను మాత్రం ద్వితీయ అనే రాక్షసిని అక్కడ చంపి ఆ యొక్క భస్మాన్ని పూసుకొని మాత్రం అరణ్యం నుండి వెళ్తుంటే నాకు ఎదురుగా పెద్ద పులి వచ్చి నన్ను చంపడానికి ప్రయత్నం చేసింది. అప్పుడు మాత్రం దాన్ని చంపి దాని చర్మాన్ని తీసి నేను మడిపంచగా మాత్రం కట్టుకున్నాను దేవి అని చెప్పేసి రెండో ప్రశ్నకు జవాబు చెప్పాడు. సరే, ఇవి బాగుంది. మూడో ప్రశ్న ఏంది అంటే, నీ తలకాయ నిండా మాత్రం ఆ యొక్క శిరసులు ఉన్నాయి. మరి వేరే బ్రహ్మ విష్ణు ఎవరైనా మాత్రం ఏం చేస్తారు? మెడలో మాత్రం పులమాలలు వేసుకుంటారు, వజ్రాలు వైడూర్యాలు ఏదైనా వేసుకుంటారు. కానీ ఈ మెడలో మాత్రం మనుషుల యొక్క శిరసులు ఎక్కడివి అని చెప్పేసి అడిగింది పార్వతీదేవి. అప్పుడు చెప్తున్నాడు, దేవి పార్వతి, ఈ శిరసులు ఎవరియో కాదు, నీయే ఈ శిరసులు అని చెప్పేసి శంకరుడు చెప్తున్నాడు. అప్పుడు పార్వతీదేవి ఆలోచించింది, ఈ శిరసులు నయ్య ఎలా అవుతాయి? నేను మాత్రం ప్రాణంతో ఉన్నాను, నువ్వు భర్త ఇక్కడ ఉన్నావు, భార్య నీ ముందే మాట్లాడుతున్నప్పుడు మాత్రం నా శిరసులు నీ మెడలు ఎలా ఉంటాయని చెప్పేసి పార్వతీదేవికి అనుమానం వచ్చింది. అప్పుడు చెప్పాడు, దేవి నీవు మాత్రం ఈ జన్మలో పార్వతిగా పుట్టావు కాబట్టి ఇప్పుడు నాతో మాట్లాడుతున్నావు, కానీ గత జన్మలో మాత్రం ఎన్నో జన్మలు ఎత్తావు. ఎల్లమ్మ, పోషమ్మ, మహిషమ్మ, పెద్దమ్మ అని చెప్పేసి ఎన్నో జన్మలు ఆదిశక్తి పరాశక్తిగా మాత్రం నువ్వు జనించినటువంటి ఈ యొక్క శిరసులు నీవు చనిపోయిన తర్వాత ఆ శిరసులన్నిటినీ నీకు గుర్తుగా నీ మీద ప్రేమతో మాత్రం నా మెడలో వేసుకున్నాను దేవి అని చెప్పేసి ఆ యొక్క శంకరుడు చెప్పాడు. అయితే ఇది మాత్రం బాగుంది, సరే ఇవన్నీ నా తలకాయలే కాబట్టి నీ మెడలో వేసుకున్నావు. మరి నిన్ను ఇన్నిసార్లు మాత్రం మహిషమ్మగా పోషమ్మగా పుట్టుతూ సచ్చుతూ లాస్ట్కు పార్వతి జన్మ ఎత్తానంటున్నావు, మరి నీకెందుకు సావు లేదు అని చెప్పేసి శంకరుడిని అడిగింది. అప్పుడు శంకరుడు అన్నాడు, నేను ఎన్ని జన్మలు ఎత్తినా కానీ నాకు సావుంది, మరి నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా అలాగే ఉన్నావు, అన్ని నా శిరసులు నీ మెడలో వేసుకున్నావు, మరి నీకెందుకు సావు లేదు అన్నప్పుడు అప్పుడు శంకరుడు చెప్తున్నాడు, చూడు దేవి పార్వతి, నాకెందుకు మరణం లేదంటే నేను మాత్రం ఒక గురువు ఉపదేశం తీసుకున్నాను. ఆ గురువు ఉపదేశం తీసుకొని మాత్రం పఠిస్తూ అయితే పఠిస్తూ మాత్రం నేను ఉన్నాను కాబట్టి నాకు మరణం లేకుండా నేను ఎంతో తపస్సు చేసి మాత్రం సాధించుకున్నాను అని చెప్పేసి ఆ యొక్క శంకరుడు చెప్పాడు. అయితే నువ్వు గురువు ఉపదేశం తీసుకొని తపస్సు చేసి ఆ యొక్క పెంది మాత్రం నువ్వు మరణం లేకుంటున్నావు, మరి నేనెందుకు చేయొద్దు? నేను కూడా ఎవరో ఆ గురువు నాకు చెప్పు, నేను కూడా అలాగే చేసి నాకు కూడా మరణం లేకుండా మాత్రం తన దగ్గర కోరుకుంటానని చెప్పేసి పార్వతీదేవి చెప్పింది. అయితే తప్పకుండా చెప్తానని చెప్పేసి నా గురువు ఎవరో కాదు పార్వతి, నా గురువు మాత్రం విష్ణుమూర్తే నా గురువు. ఆ విష్ణుమూర్తి నాకు చెప్పిన దాన్ని నేను పఠించి ఎంతో మాత్రం తపం చేసి మాత్రం తపశక్తితో మాత్రం పొందినటువంటి వరమే ఇది అని చెప్పేసి చెప్పగానే అప్పుడు పార్వతీదేవి చూసి సరాసరి మాత్రం అక్కడ నుంచి వెళ్ళిపోయి చక్కగా విష్ణుమూర్తి వద్దకు వెళ్ళింది ఆ యొక్క పార్వతీదేవి. పోయిన తర్వాత ఆ విష్ణుమూర్తిని అడుగుతుంది, అన్నయ్య నాకు మాత్రం మరణం లేకుండా
నాకు ఉపదేశం ఇవ్వండి అని చెప్పేసి పార్వతీదేవి అడిగేది. అప్పుడు చెప్తున్నాడు ఆ యొక్క విష్ణుమూర్తి, చూడమ్మా నీతోటి కాని పని ఆ. ఇది మాత్రం ఎంతో చేసే తప్ప రానటువంటిది, కాబట్టి నీకు ఇది చేయడం కుదరదని చెప్పేసి ఆ యొక్క విష్ణుమూర్తి అంటున్నారు. నాకెందుకు కుదరదని చెప్పేసి పట్టుబట్టి విష్ణుమూర్తితో గొడవ పడుతుంది పార్వతీదేవి. సరే నాతో నీ గొడవ ఎందుకు, చేసేటందుకు మాత్రం నీ సిద్ధం ఉంటే ఆ మంత్ర ఉపదేశం ఏదో నీకు చెప్తారని చెప్పేసి విష్ణుమూర్తి ఆమెతో అంటున్నాడు. చూడు దేవి, నీవు ఇక్కడి నుంచి మాత్రం కొంత మైళ్ళ దూరం వెళ్తే ఆ అరణ్యంలో కీకా అరణ్యంలో మాత్రం ఒక బావి ఉంటుంది. బావిలో స్నానం చేసి ఆ స్నానం చేసేటప్పుడు ఓం నమో నారాయణాయ అంటూ మాత్రం మునగాలి. ఓం నమో నారాయణ అంటూ తేలాలి. ఇలా 1,00,000 సార్లు మాత్రం నువ్వు జపం చేసినా ఆ జపం వలన మాత్రం నీకు మరణం లేకుండా మాత్రం జరుగుతుంది, నువ్వు ఇలాగే ఉంటావని చెప్పాడు. ఇది మాత్రం నాకు సాధ్యం కదా, నేను ఎందుకు మునుగను, ఇప్పుడే మాత్రం ఆ యొక్క అరణ్యానికి వెళ్తానని చెప్పేసి ఆ బావి వద్దకు వెళ్ళి మాత్రం ఈ యొక్క పార్వతీదేవి మునుగుతుంది. ఓం నమో నారాయణ అంటుంది, తేలుతుంది. ఓం నమో నారాయణ అంటు 1,00,000 సారి మునుగుతూ తేలుతూ మునుగుతూ తేలుతూ, మునుగుతే సచ్చినట్టు తేలితే బతికినట్టు అట్లా మాత్రం సత్తు భక్తు మాత్రం ఆమె చేస్తున్నది తపస్సు. అప్పుడు మాత్రం ఈమె తపస్సు సగం జరగంగానే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఋషులు మునులు ఎంతో మంది తపస్సులు చేసేటటువంటి వాళ్ళు మొత్తం మాత్రం ఏమవుతుందంటే వాళ్ళకు పోట్లు మంటలు చేసి వాళ్ళ శరీరాలంతా మాత్రం ఎంతో వేడెక్కి పొక్కులు పడిసి మాత్రం ఎంతో బాధపడుతున్నారు. ఇదేమిటి ఇంత మంటలేస్తుంది, మా శరీరం మాత్రం ఇంత వేడి అవుతుంది, అగ్ని పోసినట్టుగా మాత్రం కురుస్తుంది మా పైన, ఇట్లా ఉంటే బతకలేమని చెప్పేసి ఊర్లను విడిచి మాత్రం వాళ్ళు పరుగులెడుతున్నారు మునులు ఋషులు యోగులు. అప్పుడు మాత్రం పోతూ ఉంటే ఈ సీత ఆ యొక్క పార్వతీదేవి ఎక్కడైతే తపస్సు చేస్తుందో అక్కడ బావి వద్ద నుంచి పోతున్నారు మునీశ్వరులు. అప్పుడు మునీశ్వరులు చూశారు, మా తపము సల్లారాలి, మా ఒళ్ళు మంట తగ్గాలంటే ఈ నీటిలో దుంకాలి. కాబట్టి సరాసరి మాత్రం ఆ నీటిలో దుంకుతున్నారు ఆ యొక్క ఋషులు. ఎప్పుడైతే ఆ ఋషులు ఆ బావిలో దుంకారో ఆ బావిలో ఉన్నటువంటి పార్వతీదేవి కళ్ళెత్తి మాత్రం చూసింది. ఏమిటి, నేను ఈ బావిలో ఈ కిరాక అరణ్యంలో మాత్రం ఎవరు లేనటువంటి సమయంలో నేను ఇక్కడ జపం చేసుకుంటూ నేను మాత్రం చేస్తుంటే ఈ మునుడు వచ్చి మాత్రం నా జప భంగం చేశారు, నా తపస్సు భంగం అయిపోయింది అని చెప్పేసి కోపంతో మాత్రం ఆ మునులను పిలిచి మీకు మాత్రం శపిస్తున్నాను, ఆడ శ్రీకాంతను నేను మాత్రం ఇందులో స్నానం చేసి నేను జపం చేస్తుంటే నాకు మాత్రం తప భంగం చేశారు, కాబట్టి మీరు మగ పురుషులుగా ఉన్నటువంటి ఋషులందరూ కూడా ఆడ శ్రీకాంతలు కావాలని చెప్పేసి ఆమె మాత్రం వాళ్ళకు శపించింది. అవును, శపించింది ఆమెకు కాదు, ఎవరైతే ఋషులకు శపించిందో ఆ శపన మాత్రం ఆ బావికి ఉడతా పెట్టింది. ఇప్పటి నుంచి ఈ బావిలో ఆడవారు తానం చేస్తే మగవారు కావాలి, మగవారు తానం చేస్తే ఆడవారు కావాలి అని చెప్పేసి శపించి మాత్రం వెళ్ళిపోతుంది పార్వతీదేవి. మహామంత్రి వెళ్ళిపోతున్న పిమ్మటైనా అప్పుడు మాత్రం ఆ ఋషులు మునులు అంటున్నారు, అమ్మా తల్లి పార్వతీదేవి ఆదిశక్తి, నీకు చేతులెత్తి మాత్రం మొక్కుతున్నాం, మేము కావాలని మాత్రం ఈ గంగలో దుంకలేదు, మా ఒళ్ళు మంటలు లేచి మేము తట్టుకోలేని పరిస్థితిలో ఉండి మాత్రం దుంకాం తల్లి, ఇందులో మాత్రం నువ్వు ఉన్నావని మాకు తెలియదు, మా తప్పులు క్షమించి మాకు మాత్రం ఏదో ఉపదేశం చేయమని చెప్పేసి వాళ్ళు కోరినారు. అప్పుడు పార్వతీదేవి అంటుంది, నేను మాత్రం శపించే వరకే నా బాధ్యత, శపించింది తింపాలంటే నా వల్ల కాదు, కాకపోతే ఇప్పుడు మీరు పురుషులుగా ఉండి శ్రీకాంతలుగా అయ్యారు కదా, మళ్ళీ మాత్రం ఈ గంగలో స్నానం చేసిన పురుషులు పోయి స్త్రీలు పోయి మాత్రం పురుషులు అవుతారని చెప్పేసి ఆ యొక్క పార్వతీదేవి ఆ మునులకు చెప్పింది. అప్పుడు మాత్రం వాళ్ళు ఏం చేశారంటే పురుషులు పోయి మాత్రం మళ్ళా బావిలో దుంకి స్నానం చేయగానే వాళ్ళు మళ్ళా ఎప్పటిదిగా ఋషులు అయిపోయారు. ఇలా ఎన్నో రోజులు మాత్రం ఆ యొక్క బావికి శాపం ఉందని చెప్పేసి అందరికి ముల్లోకలలో తెలిసిన పిమ్మటైనా ఒక రోజు సమయమందున ఏం జరిగిందంటే ఆ యొక్క చంద్రుడు నిండు పున్నమి వెన్నెల తీసుకొని మాత్రం వెళ్తున్నాడు ఆ బావి పైనుంచి. అక్కడ నుంచి చూశాడు చంద్రుడు, ఆహా ఎంత అందమైన బావి, ఈ బావిలో మాత్రం నీళ్లు ఎంతో అందంగా ఉన్నాయి, ఇందులో వెళ్ళి స్నానం చేసినా నాకు ఎంతో బాగుంటుందని చెప్పేసి సరాసరి ఆ యొక్క చంద్రుడు వచ్చి ఆ యొక్క బావిలో స్నానం చేస్తే ఏమైంది స్నానం ముందే ఆమె బావికి మాత్రం శాపన ఉంది కాబట్టి మగవాడు స్నానం చేస్తే ఆడవారు అవుతారు, ఆడవారు స్నానం చేస్తే మగవారు. చంద్రుడు మాత్రం మగవాడు కాబట్టి అందులో స్నానం చేయగానే చక్కని శ్రీకాంతగా మారాడు చంద్రుడు. అప్పుడు మాత్రం శ్రీకాంతగా మారగానే అప్పుడు చంద్రుడు అంటున్నాడు, ఇదేమి మాయ, నేను మాత్రం స్నానం చేస్తే మాత్రం చంద్రుడి పోయి మాత్రం ఈ యొక్క శ్రీకాంతం అయిపోతే ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్పేసి ఒడ్డుకు వచ్చి మాత్రం ఎంతో ఘోరంగా బాధపడుతున్నాడు ఆ యొక్క చంద్రుడు. ఆయన బాధ అట్లా ఉంటే విష్ణుమూర్తి మాత్రం ఆ యొక్క వేట అరణ్యానికి మాత్రం వెళ్తూ చూశాడు, ఈమెను మాత్రం చంద్రుడిని చూశాడు. ఏమిటి ఇంత అందమైన శ్రీకాంత,
ఇంత పెద్ద అడవిలో ఈ బావి వద్ద ఒకటి ఉన్నది, ఇదేమిటి అని చెప్పేసి దగ్గరికి పోయి చూసే వరకు శ్రీకాంత్ అయి ఉంది. ఆ చంద్రునికి వడివంక ఉంటుందా? ఉండదు. ఆమెను చూసిన ఎవరైనా ఊరుకుంటారా? అదే విధంగా విష్ణుమూర్తి వెళ్ళి ఆమెను మాత్రం చెరపడుతున్నాడు. ఆమె చెప్తుంది, చూడు విష్ణుమూర్తి, నేను మాత్రం చంద్రుణ్ణి, నన్ను ఏం చేయొద్దని ఆమె అంటుంది. నిన్నేం చేసుడేముంది, నువ్వు చంద్రుడు అయితే మగవాడివి, నువ్వు ఆడి శ్రీకాంతం ఉన్నావు కాబట్టి చంద్రుడు అని చెప్తున్నావు పిచ్చిదానా, నిన్నెట్లేస్తానని చెప్పేసి విష్ణుమూర్తి మాత్రం ఆమెతో పొందు చేసి బలవంతంగా మాత్రం ఆమెను చేతపడి తాగుతుందా? చేత పట్టిన గడియల్లోనే ఆమె మాత్రం చంద్రుడు గర్భం దాల్చాడు. గర్భం దాల్చిన కొద్ది క్షణాల్లోనే చక్కటి మగపిల్లగానికి మాత్రం జన్మనిచ్చాడు చంద్రుడు. అప్పుడు మాత్రం ఆ చంద్రుడు అంటున్నాడు, అయ్యా విష్ణుమూర్తి, నేను మాత్రం శ్రీకాంతని కాదయ్యా, నేను చంద్రుడిని మొత్తుకున్నా, నన్ను మాత్రం విడవకుండా బలవంతంగా మాత్రం నన్ను రతిసల్పావు, నన్ను ఈ విధంగా మాత్రం బాలుని కనేటట్టు చేశావు, ఈ బాలుని నువ్వు తీసుకొని పో అని చెప్పి చంద్రుడు అంటాడు. ఏమిటి, నేను మాత్రం ఈమెను తీసుకొని పోతే నా లక్ష్మీదేవి ఒప్పుకుంటుందా? ఈ పిల్లగా నేను ఎట్లా ఉండబోతా, నువ్వే ఉండవా అని చెప్పేసి విష్ణుమూర్తి అంటున్నాడు. నేను ఎట్లా ఉండబోతా, నువ్వు చేసే తప్పుకు నేనే ఎందుకు ఉండబోతా అని వీళ్ళు అంటున్నారు. వీళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటే అప్పుడు మాత్రం వాళ్ళు అంటున్నారు, మన ఇద్దరం గొడవ కాదు, ఈ సమస్య వచ్చింది కాబట్టి దీన్ని పరిష్కారం చేసుకోవాలి, ఎట్లా చేద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నారు విష్ణుమూర్తి చంద్రుడు. అయితే ఏమి లేదు, లేత మామిడాకులు తీసుకొచ్చి ఆ బాలుని మాత్రం తీసుకుపోయి ఆ మామిడాకులలో పండబెట్టి వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారంటే అతనికి ఒక లిఖితం రాస్తున్నాడు. ఏమంట, ఈ బాలుని మాత్రం ఇక్కడ పడుకోబెట్టి మనం వెళ్దాం, వెళ్ళిన పిమ్మట ఎవరైనా ఇతన్ని తీసుకపోతే ఇతడు ఎవరు ఏం సంగతి తెలియాలి కాబట్టి ఇతనికి నామకరణం చేద్దామని చెప్పేసి ఆ యొక్క విష్ణుమూర్తి చంద్రుడు కలిసి అతనికి ఏం నామకరణం చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నాడు. ఏం నామకరణం చేయాలంటే, విష్ణు ఈ యొక్క చంద్రుడు హరి చంద్రులకు పుట్టాడు కాబట్టి నా యొక్క పేరు హరి, ఈ యొక్క పేరు చంద్రుడు. ఇద్దరి గర్భమందు పుట్టాడు కాబట్టి మన ఇద్దరి వల్లనే కూడా జన్మించింది కాబట్టి హరిచంద్రుడు అని పేరు పెడదామని చెప్పేసి ఒక లిఖితం రాసి అతని పైన బాలుని పైన పెట్టి మాత్రం వీళ్ళు ఎవరి దారి వాళ్ళు పట్టారు. వెళ్ళిన పిమ్మటైనప్పుడు విష్ణుమూర్తి చెప్తున్నాడు, అయోధ్య పట్టణం పరిపాలించేటటువంటి కానకర్త ఎవరంటే త్రిశంకు మహారాజుకు మాత్రం కలలో పోయి, ఓ త్రిశంకు మహారాజా, నీకు మాత్రం పిల్లలు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నావు కాబోలు నువ్వు ఇప్పుడే తక్షణమే అక్కడ బావి వద్దకు వెళ్ళినా నీకు మాత్రం చక్కటి బాలుడు దొరుకుతాడు, వెళ్ళి తెచ్చుకొని మాత్రం పెంచి పోషించుకో, నీకు ఎంతో బాగుంటుందని చెప్పేసి కలలో వచ్చి చెప్పాడు విష్ణుమూర్తి. అప్పుడు మాత్రం లేవగానే చూసి ఆ యొక్క త్రిశంకు మహారాజు ఎంతో సంతోషపడి అదే రాత్రి మాత్రం తన బట్టలతో రథాన్ని తీసుకొని పోయి ఆ యొక్క బాలుని మాత్రం తీసుకొని వచ్చి పోషించుకుంటూ ఉన్నాడు. కాబట్టి నేను హరికి చంద్రునికి పుట్టాను కాబట్టి నా పేరు హరిచంద్రుడు అని నామం. మహామంత్రి, నా పేరు హరిచంద్రుడు, నా యొక్క సతీమణైన చంద్రమతి, నాకు ఏకా కుమారుడు లోహితాసుడు, నా యొక్క పట్టణమైన అయోధ్యాపురి పట్టణం, ఇది నా పూర్వస్థితి. ఇంకేమన్నా ఉందంటున్నావా మహామంత్రి? అయితే ఈ సంవత్సరానికి వచ్చాం కాబట్టి ఇక్కడ మాత్రం నా పూర్వస్థితి వినజేశాను కాబట్టి ఇప్పుడు మాత్రం మనం సభ వద్దకు వెళ్ళి సభ గావించాలి. పద మహామంత్రి. అయితే మనం ఇప్పుడు సభ చేయాలి కాబట్టి సభ చేయుదాం ఇప్పుడు. అన్ని ఏర్పాట్లు చేయాలి, వచ్చిన వారికి మర్యాదలు చేయాలి, వచ్చిన వారికి ఏమేమి కావాలో అవన్నీ చేసి మాత్రం వచ్చిన వారికి సంతోషంగా పంపించాలి. కాబట్టి అవన్నీ మాత్రం సిద్ధపరచు. సరే, వాళ్ళు రావడానికి మాత్రం ఆ యొక్క సింహాసనాలు వేసి వాళ్ళని కూర్చోటట్టు వాళ్ళకి అన్ని విధాల మర్యాదలు మాత్రం గావించాలి. చేస్తావా? మరి ఆ సభకు ఎవరెవరిని పిలవాలి, ఏం చేయాలనేది కావాలి కదా. పండితులు, కవివారులు, మండ
పండితులు, కవివర్లు, గాయకులు, వేద పండితులు, ఋషులు, యోగులు, మౌనులు అందరినీ మాత్రం పురోహితులతో సహా ఇక్కడికి రావింపినట్టయితే వాళ్ళందరి సమక్షంలో మాత్రం సభ గావించి వాళ్ళ యొక్క బాధలేంటి, మన రాజ్యానికి కావలసిన వసతులు ఏమిటి, ఎలా చేస్తే మాత్రం మన రాజ్యం బాగుంటుందో వాళ్ళ ద్వారా విని వాళ్ళని మాత్రం సంతృప్తి పరిచి ఇక్కడ నుంచి పంపేటటువంటి ఏర్పాటు చేయాలి. సరే చేస్తాను స్వామి. తప్పకుండా తప్పకుండా. ధరణిలో నుతికెక్కిన సభ చేశాం, అందరినీ మాత్రం రావింపాం, అందరిని మాత్రం సంతోషంగా వచ్చిన వారికి లేదనుకుంటా ఏది కోరితే వాళ్ళకి ఇచ్చి వాళ్ళను మాత్రం సపరివార్యంగా మాత్రం పంపు. సరే స్వామి. మహామంత్రి అయ్యా ఒక చిన్న అభిలాష ఇంకేమైనా ఏమిటంటే వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, గాయకులు వేరే ఊరి నుంచి వచ్చారు, పండితులు కవివారులు ఎక్కడి నుంచి అందరికి వచ్చారు. అందరి విషయాలు మాత్రం మనం తెలుసుకున్నాం, అలా కావాల్సిన బత్యా నుంచి మాత్రం పంపిస్తాం. కానీ ఒక్క మాట, ఎల్లప్పుడైనా ఉండేటటువంటిది మనం ఎక్కడ ఇక్కడి కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలా మరి మన ఊరి జనులంతా మన ఊరి జనులంతా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు, రైతులు వీళ్ళంతా మాత్రం క్షేమంగా ఉన్నారా, వారికి ఏ ఆపదన్న కలిగిందా, మరి ఎలా ఉన్నారో అది మాత్రం విచారి. మహారాజా చాలా సంతోషంగా ఉన్నారు. అందరికీ ఏం బాధ లేదు. ఇవాళ పంచి అందరూ గమ్మత్తుగా ఉన్నారు. అయితే మాత్రం అందరు సుఖ శాంతులతో మాత్రం ఉన్నారు, ఎవరికి ఏ కష్టం లేదు. అందరు సుఖంగా ఉండి మాత్రం ఆ యొక్క దేవుడి పండుగ చేసుకొని మాత్రం ఆనందంగా ఉన్నాడు. అవును. సరే చెప్పాలి, అందరు ఆనందంగా ఉండాలని కోరుకుందాం. అందరు ఆనందంగా ఉంటే మనం కూడా ఆనందంగా ఉండాలి. కాబట్టి మహామంత్రి అయ్యా ఒక చిన్న మాట, ఏంటి? మనం మాత్రం ఈ పట్టణంకు మాత్రం ఏం చేశామంటే ఒక సైన్యాన్ని మాత్రం పంపాం. ఎందుకు పంపామో తెలుసా? చాలా చోరల బాధ, దొంగలు గాని మనకు హాని తేలా పెట్టేటటువంటి ఎవరైనా ఈ పట్టణంకు రాకుండా వాళ్ళను మాత్రం చుట్టుపక్కల కావలించమని చెప్పాను. వాళ్ళు మాత్రం సరిగా నీ మాట వింటున్నారా? అయ్యా జగదీశ్వామి కష్టం వస్తే నీకు చెప్పని నేను ఉంటానా? అందరూ సంతోషంగా ఉన్నాం కాబట్టి చెప్పండి. అయితే మాత్రం ఎవరినైతే మనం కావలి పెట్టామో వాళ్ళు మాత్రం సక్రమంగా పనిచేస్తున్నారు. నేను ఏది చెప్తే మాత్రం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అందరూ బాగున్నారు అంటున్నావు. అవును. శభాష్. అందరూ మాత్రం అలాగే చూసుకో, ఎవరికి ఏ కష్టం రాకుండా ఎవరి విధుల్లో వాళ్ళని మాత్రం ఉంచి సరిగా నడిపియాలి. కాబట్టి ధరణి మసుల పాదపు మందు నెలకొన్న మంత్రి సాక్షిగా మాత్రం
మీ యొక్క శుభస్థలానికి వేచేసి అందరి సుఖ శాంతులతో ఉండాలని కోరుకుంటూ అందరి క్షేమాల గురించి తెలుసుకున్నాను కాబట్టి ఇలాగే మంచి పరిపాలన అందించి ప్రజలకు మాత్రం సుఖశాంతులతో ఉంచాలని కాబట్టి ఈ రోజు ఇక్కడికి వచ్చి ఎంతో సంతోషపడ్డాను. అలాగే ఇప్పుడు మాత్రం అంతాపురానికి వేచేస్తున్నాను. ఎవరైనా పెద్దలు వచ్చినా వెంటనే మాత్రం రావాలి. సరే సార్.